ముందే వెండి పంపించేయి. నేను ముందే చెప్పాను ఈ సోదొద్దని. పో అవతలకి. నిజం చెప్పరా? అమ్మా, చెయ్యి తీసావంటే నేను చచ్చినంత ఒట్టు. లేదమ్మా, మేం బాగోలేం. నా జీవితంలోంచి శిరీష్ని తప్పించినా నా మనసులోంచి మాత్రం తనని తప్పించలేకపోతున్నాను. నన్నేం చేయమంటారో చెప్పండి. ఈ ఊరు వదిలిపెట్టి పొమ్మంటారా, లేక ఈ దేశాన్నే వదిలిపెట్టి పొమ్మంటారా? వాడి మనసుని వదిలిపెట్టిపోవాలి. చచ్చిపోయానని చెప్పు. ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది, కానీ మీ ప్రవర్తనలోనే ఏ అర్థం లేదు. చూడు కార్తీక్, జరిగిందేదో జరిగిపోయింది. ఎలాగో నీకు మీ మరదలికి పెళ్లి జరిగిపోయింది. ఆ అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఆ పిల్ల ఏడిస్తే ఆ కన్నీళ్లు శిరీషకు శాపమవుతాయి. అందుకే నా మాట విని నీ భార్యను జాగ్రత్తగా చూసుకో. మీ అమ్మగారి బాధ చూస్తుంటే నాకే చాలా బాధేసింది. ఇక ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉండాలి, మీ అమ్మగారు ఎంత ఫీల్ అయి ఉండాలి. అందుకే చెప్తున్నాను, మీరు మీ ఆవిడతో సుఖంగా బతకండి. అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాకు శిరీష మీద ఎంత ప్రేమందో మీకు తెలీదా? తెలిసి కూడా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ప్రేమ వేరు, జీవితం వేరు. మీ ప్రేమకు జీవితం లేదు, కానీ నీ జీవితంలోకి వచ్చిన ఆడపిల్లకి నీ ప్రేమ కావాలి. ఓ ఆడపిల్లకు అన్యాయం చేయటం పాపం కార్తీక్. శిరీషకు అన్యాయం చేయడం పుణ్యమా అంకుల్? అది మాత్రం పాపం కాదా? మీకు పెళ్ళైపోయిందండి. మీరు పెళ్లి చేసుకోకపోతే మీరు మాట్లాడేది న్యాయం అనుకోవాలి. నాకు పెళ్లి ఎలా అయిందో మీకు తెలుసా? ఎలా అయినా ఆ అమ్మాయి మీ భార్య. ఎవరికోసమో ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ధర్మం కాదు. మీరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. మా అమ్మకు చెప్పిందే మీకు చెప్తున్నాను. నేను శిరీషని మర్చిపోలేను. అసలు శిరీష బతికే లేదు, తను చచ్చిపోయింది. ఏంటి మీరు మాట్లాడేది? అవును, ఈ నిజం మీ దగ్గర ఇంతకాలం దాచాం. నిజంగానే శిరీష చచ్చిపోయింది. రాని మనిషి కోసం ఎందుకు మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు? మీరు కేవలం శిరీష ప్లేసులో ఉన్నారు. శిరీషలా ఉన్నారనే ఒకే ఒక కారణంతో మీ చెంప పగలగొట్టకుండా వదిలేస్తున్నాను. ఇంకో మాట నా శిరీష గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను. చూడండి అంకుల్, శిరీష విషయంలో మీరే కాదు, ఎవరు చెప్పినా నా నిర్ణయం మారదు. నా శిరీష నా కోసం చావునైనా ఎదిరించి మరీ వస్తుంది గాని చచ్చిపోదు. అది కాదు కార్తీక్, మీ అమ్మగారి వల్ల పదే పదే సంధ్య మాటలు పడాల్సి వస్తుంది. దానివల్ల ప్లీజ్ అంకుల్, దయచేసి ఇంకేం మాట్లాడకండి. ముందు మీరు బయటికి వెళ్ళండి. ప్లీజ్. నా శిరీష చచ్చిపోయిందనే మాట అన్న తర్వాత మీతో మామూలుగా మాట్లాడడం నా వల్ల కాదు. దయచేసి వెళ్ళండి. ప్లీజ్ గెట్ అవుట్. పదమ్మా, పద. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా? ఎందుకమ్మా శిరీష చచ్చిపోయిందని అబద్ధం చెప్పావు?
నేను నిజంగానే చచ్చిపోయాను కదా అంకుల్. అమ్మ శిరీష, ప్రేమని పోగొట్టుకుని ఏ మనిషి అయినా బ్రతికినా చచ్చిపోయినట్టే అంకుల్. ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా, కురిసే కన్నీరే వరదయ్యే వేళ. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేల కోరిగిందా. అక్క ఏమైందక్క? అక్క మాట్లాడక్క. అక్క మాట్లాడక్క. ఏమైందక్క నీకు? అక్క చెప్పక్క. మమ్మీ, డాడీ. మమ్మీ, అక్క బెడ్ మీద ఎగిరెగిరి పడుతుంది. మీరు త్వరగా రండమ్మా. పాపా, పాపా, ఏంటమ్మా, ఏమైంది? ఏంటండి? పాపా, ఎలా ఉందండి? పరిస్థితి బాలేదు సాయితే, చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డాడీ, అక్కకి ఏమైంది డాడీ? ఎందుకు మాట్లాడడం లేదు? బుజ్జి, అక్క కొంట్లో బాలేదు. నువ్వు కాసేపు పక్కకెళ్ళు. పాపా, ఇటు చూడమ్మా. పాపా, డాడీ, నేను వస్తాను డాడీ. వద్దమ్మా, నువ్వు రాకూడదమ్మా. లేదమ్మా, అక్కకి తోడుగా నేను ఉంటాను. ప్లీజ్ సాయితే, డాడీ. డోర్ తీ. టైం లేదు, ఇద్దరు కారు ఎక్కిసేయండి. పాపా, పాపా, అక్క, పాపా, అక్క, పాపా, పాపా, అక్క, అక్క. పాపా. అయ్యో, పాపా. అక్కలే అక్క, అక్కలే అక్క, పాపా. అక్కలే అక్క.
కదా? అక్క మామూలుగానే అవుతుంది కదా? ఏం కాదమ్మా, ఆ దేవుడు చాలా మంచివాడు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఏదో ఒక రకంగా అక్కని బ్రతికిస్తాడు. నువ్వు భయపడుకో. ఏమండి, ఏమైందండి పాపకి? చెక్ చేస్తున్నారు సాయితి. స్పెషలిస్ట్ డాక్టర్ ఒక ఆయన పిలిపించారు. ఆయన చూస్తున్నారు. డాడీ, ఏమ్మా? అక్కకేం కాదుగా? ఏం కాదమ్మా, నేను చూసుకుంటానుగా. డోంట్ వరీ. డాక్టర్, కండిషన్ చాలా సీరియస్గా ఉంది. బ్రతకటం చాలా కష్టం. ఎలా డాక్టర్? ఏ విధంగానూ ఛాన్స్ లేదా? మీకు తెలియందేముంది? పాప బ్రతకాలంటే తనకు మ్యాచ్ అయ్యే బోన్ మ్యారో కావాలి. అది ఎవరు పడితే వాళ్ళు డొనేట్ చేసేది కాదు. సిబ్లింగ్ మ్యారో మ్యాచ్ కావచ్చు. ఆ పాప ఎవరో కూడా తెలియదు డాక్టర్. గుళ్ళో అనాథలా ఉంటే మా పాప, మా మిస్సెస్ జాలిపడి తీసుకొచ్చారు. అప్పటికే తనకు సంబంధించిన వాళ్ళు దొరికితే ఎవరికైనా మ్యాచ్ అవుతుందేమోనని పేపర్లో కూడా ప్రకటన ఇచ్చాను సార్. కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఇక మనం చేయగలిగిందేముంది ప్రవీణ్ గారు? మీకు తెలియందేముంది? సిబ్లింగ్ కానప్పుడు కోట్లలో ఒకరికి ఆ బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది. పాపున్న కండిషన్లో వెతకటం కూడా చాలా చాలా కష్టం. మరి ఎలాగండి? ఆ దేవుడు తప్ప ఎవ్వరూ ఆ పాపని కాపాడలేరు. ఇలాంటి కేసుల్లో డాక్టర్లుగా మనం చేయగలిగింది ఏమీ లేదు. సూపర్ పవర్స్ కావాలి. అది ఆ దేవుడికి తప్ప మామూలు మనుషుల వల్ల కాదు. వీ జస్ట్ ప్రే టు గాడ్, దట్స్ ఆల్. సాయితి, నేనిప్పుడే వస్తాను. అలాగే అండి. అమ్మా, నేను దేవుడి దగ్గరికి వెళ్తానమ్మా. ఏంటమ్మా? అక్క బ్రతకాలంటే దేవుడే బ్రతికించాలని డాక్టర్ అంకుల్ చెప్పారు కదమ్మా. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి మా అక్కని బ్రతికించమని అడుగుతాను. ఇప్పుడా? ఈ పక్కనే గుడుందమ్మా. ఇందాకే నేను చూశాను. ఇప్పుడే వస్తానమ్మా. వెళ్ళొద్దమ్మా. లేదమ్మా, నేను వెళ్తానమ్మా. ప్లీజ్ అమ్మా. బుజ్జి, బుజ్జి, నా మాట వినరా? దేవుడా, ఈ పసిపిల్లకున్న జాలి కూడా నీకు లేదా? ఎలాగైనా ఈ పాపని బతికించు తండ్రి.
బ్రతికించుకోవాలంటే ఏ దేవుడికి దండం పెట్టుకోవాలండి? మనస్ఫూర్తిగా ఏ దేవుడికి మొక్కినా బతికిస్తాడమ్మా. అవునా అండి? అయితే నేను అందరి దేవుళ్ళకి మొక్కుతాను. అలాగేనమ్మా. అమ్మ దుర్గమ్మ, మా అక్కని బ్రతికించవా? నువ్వు తప్ప ఎవరు కాపాడలేరని డాక్టర్ అంకుల్ అంటున్నారు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. మా అక్కని బ్రతికించమ్మా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిహోమ సంభూత దేవకార్య సంయత ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మా అక్క కొంట్లో బాగాలేదండి. చచ్చిపోతుందని డాక్టర్ అంకుల్ చెప్పారు. అయ్యో పాపం. మా అక్క చాలా మంచిదండి. పాపం తనకేం కాకూడదండి. మా అక్క బ్రతకాలంటే అది ఈ దుర్గమ్మ తల్లి ఒక్కరి వల్లే అవుతుందంట కదా. అవునమ్మా, అది కేవలం ఈ తల్లి ఒక్కరి వల్లే అవుతుంది. బ్రహ్మ రాసిన రాతలు కూడా మార్చగల శక్తి ఈమెకు మాత్రమే ఉంది. అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ణి చిరంజీవిని చేసి దీర్ఘాయుష్మంతుణ్ణి చేసింది ఈ తల్లే. ఆవిడ కరుణిస్తే ఎలాంటి జబ్బైనా తగ్గుతుంది, ఎలాంటి మనిషైనా బ్రతుకుతాడు. అయితే మా అక్క బ్రతకటానికి ఏ పూజ చేయాలో చెప్పండి, నేను చేస్తాను. మా అక్క బ్రతకాలండి, ప్లీజ్. మీ అక్క మీద నీకున్న ప్రేమను చూస్తుంటే నా మనసే ద్రవించిపోతుందమ్మా. అలాంటిది ఆ అమ్మవారి మనసు కరగదా? నీకోసమైనా అమ్మవారు మీ అక్కని దీర్ఘాయుష్మంతురాలని చేస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేయండి. చేస్తానమ్మా, తప్పకుండా పూజ చేస్తాను. నువ్వు ఈ అమ్మవారి మీదనే మనసు లగ్నం చేసి ఆమెను తలుచుకునే దండం పెట్టుకో. నేను పూజ చేస్తాను. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని. అమ్మా, నీ భక్తి చూస్తుంటే ఆ అమ్మవారు నిన్ను తప్పక కరుణిస్తుందని నాకు అనిపిస్తుందమ్మా. ఇంత చిన్న వయసులో నీలో ఇంత భక్తుంది అంటే ఆ అమ్మవారి కరుణ నీకున్నట్టేనమ్మా. మీ అక్కకి నువ్వే ప్రాణదాత అవుతావు. నీ వల్లే మీ అక్కకి కొత్త జీవితం వస్తుంది. ఇదిగమ్మా, చేపట్టు. ఈ కుంకుమ తీసుకువెళ్ళి మీ అక్కయ్య నుదుటను పెట్టమ్మా. ఆ అమ్మవారి దీవెనతో మీ అక్కయ్య ఏ జబ్బు నుంచైనా బ్రతికి తీరుతుంది. నిజంగానా అండి? నిజమే తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి మీ అక్కను బ్రతికించుకో. అలాగేనండి.
అమ్మ దుర్గమ్మ, ఆ పసిబిడ్డ కోరిక తీర్చు తల్లి. వాళ్ళ అక్కకి ప్రాణం పోసే అవకాశం ఆ బిడ్డకి ఇవ్వు తల్లి.